కృష్ణా జిల్లా పమ్మిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల రుణం తీర్చుకునేందుకే అహర్నిశలు కష్టపడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా పునర్నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గుర్తులో నాగలి కార్మికుడు గుడిసెను ఎన్టీఆర్ అందుకే ఉంచారని, పేదలు కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానిస్తామని, రాబోయే కృష్ణ పుష్కరాల నాటికి జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నాటికి బందర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అలాగే హైదరాబాద్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ హైవే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సీఎం వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు మధ్యాహ్నం ప్రశాంతంగా భోంచేసే పరిస్థితి తీసుకొచ్చాం. లేకపోతే మీరు సంపాదించే డబ్బుల్లో సగం హోటల్ ఖర్చుకే సరిపోయే పరిస్థితి వచ్చేది. ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తున్నాం, మండు టెండర్లో పనిచేస్తున్నారు, జోరు వనల్లో పనిచేస్తున్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అలాంటి కర్షక కార్మికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ కష్టం వల్లనే ఈ రోజు సమాజం ముందుకు పోగలుగుతా ఉంది. ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన అన్ని పేదల కోసం